మేము సెప్టెంబర్లో మా ఫామ్లో చాలా రకాల పళ్ళ మొక్కల్ని నాటినాం. అయితే అందులో ఒక్కటి కూడా చనిపోకుండా అన్నీ మంచిగా బ్రతికినాయి. ఇంకా వాటికి కొత్తవి బ్రాంచెస్, రూట్స్ కూడా వచ్చేసినాయి. అయితే వాటన్నిటిలో ఒక మామిడి చెట్టుకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇంకా దానికి చిన్న చిన్న మామిడికాయలు కూడా కాస్తున్నాయి. నెక్స్ట్ మామిడి పళ్ళ సీజనే కదా, పళ్ళు ఏమన్నా వస్తాయేమో చూడాలి. మొత్తం 3 మామిడి చెట్లు నాటితే అందులో ఒక్కదానికి మాత్రమే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఈ మొక్కలన్నీ మేము వరి పొలం పక్క గట్టుపోటి నాటినాం అనమాట. ఎందుకంటే వరి పొలానికి బోర్వెల్ కొంచెం దగ్గరలో ఉంటుంది, వాటర్కి ప్రాబ్లం కాకుండా ఉంటుంది అని చెప్పేసి. ఒకవేళ బోర్ నడవనప్పుడైనా సరే వరి పొలంలో ఉన్న వాటర్ తీసి ముంచి చెట్లకి పోయొచ్చు అనమాట, దగ్గరే కాబట్టి, పక్క గట్టే కాబట్టి. అయితే కొంచెం దూరంలో నాటితే ఏమవుతుంది అని అంటే మనం బిందెలతోని మోసుకెళ్ళి వాటర్ పోయాల్సి ఉంటుంది. చెట్లు చిన్నగా ఉన్నప్పుడు అంటే ప్రాబ్లం ఏముండదు, పోయొచ్చు. కానీ అవి పెద్దగా అవుతూ ఉంటే వాటర్ క్వాంటిటీ పెంచాల్సి వస్తుంది. 2-3 బిందెలు అట్లా పోయాల్సి వచ్చినప్పుడు అన్ని చెట్లకి మోసుకెళ్ళి పోయడం అయితే కష్టమవుతుంది. సో వీడ్స్ వస్తూ ఉంటే తీసేసి పాదులు చేసి వాటర్ వేస్తున్నాము. ఎలాంటి ఫర్టిలైజర్స్ అవి ఏమి వేయలేదు. ఇప్పటివరకు అయితే చెట్లు చాలా హెల్తీగా ఉన్నాయి.